బ్రహ్మాండంగా డ్రైవ్ చేస్తున్నాం, కానీ మనం ముందు ఎవరైనా వచ్చి ఆగితేనే ఇంకా మనం అతనికి దగ్గరలో వెళ్ళిపోతున్నాం, లేదంటే ఒక 20 అడుగులు 30 అడుగులు ముందే ఆగిపోతున్నాం. అసలు కరెక్ట్ కాన్సెప్ట్ ఏంటి తెలియాలి మనకు. ఓకే, ఇమేజ్లో చూడండి మీరు, మన ముందున్న కారు మనకి కరెక్ట్గా మన కారుకి ఏ ప్లేస్లో ఆగి ఉంది. యాక్చువల్గా అది ఆగున్న వెహికల్ ఏదైతే ఉందో మన కారుకి, అంటే మనం లోపల నుంచి చూస్తున్నాం కదా, అది మన కారు. మన కారుకి ఆ ముందున్న కారు ఆగిన ప్లేస్ కరెక్ట్గా ఉంది, మనం ఆపిన వెహికల్ కూడా కరెక్ట్గా ఉంది, అంటే సేఫ్ డిస్టెన్స్లో ఉంది అది. సో మీరు చూడండి, ఎప్పుడైనా మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు కార్కి కింది భాగంలో డైచ్ బోర్డ్ ఏదైతే ఉంటుందో అది స్టార్టింగ్ పాయింట్ ఇది ఉంటుంది, ఇది రెఫరెన్స్ పాయింట్ మనకు. ఏ కార్కైనా ఇది రెఫరెన్స్ పాయింట్. ఓకే, అదే ఎస్యూవీ వెహికల్ అయితే ఇది రెఫరెన్స్ పాయింట్. కార్లో కూర్చొని ఎస్యూవీ డ్రైవ్ చేస్తుంటే మనకు ఇది కనిపిస్తుంది. ఓకే, అదే మనం హ్యాచ్ బ్యాక్ సిడాన్ అయితే ఇది రెఫరెన్స్ పాయింట్. డన్. ఇప్పుడు లోపల నుంచి చూసేటప్పుడు డైచ్ బోర్డ్ ఈ కార్నరు ముందున్న కార్కి ఎక్కడ మ్యాచ్ అవుతుంది చూడండి కదా. ఇప్పుడు మనం హ్యాచ్ బ్యాక్ సిడాన్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ ముందున్న వెహికల్కి మన ఆ రెఫరెన్స్ లైన్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది, ముందున్న కార్కి ఈ బంపర్ కింది భాగంలో మ్యాచ్ అవుతుంది. అంటే మన కార్కి ఆ కార్కి మధ్యలో ఒక బైక్ వచ్చేంత ప్లేస్ ఉంది. దీన్ని సేఫ్ డిస్టెన్స్ అంటారు. ఎప్పుడు కార్ డ్రైవ్ చేసినా ఈ విధంగానే డ్రైవ్ చేయాలి మనం. డన్. ట్రాఫిక్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, దీన్ని ఏమంటారంటే ఫ్రంట్ వ్యూ జడ్జ్మెంట్. ముందున్న వెహికల్స్కి ఏ విధంగా జడ్జ్మెంట్ చేయాలి. ఇది హ్యాచ్ బ్యాక్ సిడాన్లో ఉండే. అదే మీరు ఎస్యూవీలో ఉంటే ఏం చేయాలి, ఈ కార్నర్ ఏదైతే ఉంటుంది ఎడ్జ్ మనకు కనిపిస్తుంటుంది కదా, ఇది ఎడ్జ్, ఈ ఎడ్జ్ వాళ్ళకి అలా మ్యాచ్ చేయాలి మనం ఎస్యూవీలో. దెన్ ఒకవేళ మనం హ్యాచ్ బ్యాక్లో సిడాన్లో ఉన్నాం, మన ముందు ఎస్యూవీ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఫుట్ రెస్ట్ వస్తుంది కదా కాలు పెట్టడానికి, దానికి మ్యాచ్ చేయాలి. ఎందుకంటే దీని బంపర్ పైకి ఉంటుంది కాబట్టి బంపర్తో మ్యాచ్ చేయదు. ఈ ఫుట్ రెస్ట్ ఉంటుంది కదా, దానికి మ్యాచ్ చేయాలి. లేదంటే ఇక్కడ మడ్ ఫ్లాప్స్ వస్తాయి కదా, ఇలా డస్ట్ వెనకాల రాకుండా, దానికి మ్యాచ్ చేసుకోవాలి. ఓకే, మనకంటే పెద్ద వెహికల్. అదేవిధంగా మనం ముందు కనుక లారీ కానీ బస్ కానీ ఉందనుకోండి, అప్పుడు ఈ టైర్స్ వచ్చి ఎక్కడైతే ఆనుతాయో రోడ్డు పైన ఈ భాగంలో మ్యాచ్ చేసుకోవాలి. అండ్ ఈ బస్సు లారీకి కొంచెం దూరంగానే ఉండాలి. ఎందుకు, వీళ్ళు ముందు వెళ్ళేదానికంటే ఒకసారి వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తారు. మరి మనం దగ్గరగా ఉన్నామంటే వెహికల్ తలిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనం చూసుకొని డ్రైవ్ చేయాలి. దీన్ని ఏమంటారు, ఫ్రంట్ వ్యూ జడ్జ్మెంట్. అదేవిధంగా పక్కన ఇమేజ్లో మీరు చూసినట్టయితే రెండు వెహికల్స్ ట్రాఫిక్లో ఇలా సమానంగా వెళ్ళేటప్పుడు వెహికల్స్ ఇలా తగులుతాయని భయం వేస్తున్నారు కదా, పక్కన ఉన్న వెహికల్ తగులుతుంది అని. ఇప్పుడు మీరు ఇమేజ్లో చూసినట్టయితే రెండు వెహికల్స్ సమానమైన వెహికల్స్, హ్యాచ్ బ్యాక్ కానివ్వండి, సెడాన్ కానివ్వండి, రెండు సమానంగా వెళ్తున్నాయి. ఈ మధ్యలో గ్యాప్ని మనం ఎలా సెట్ చేయాలి అనేసి తెలుసుకుంటే, ఇమేజ్లో మీరు చూసినట్టయితే పక్క వెహికల్కి మన వెహికల్కి ఈ లెఫ్ట్ డోర్లో నుంచి చూసినట్టయితే ఏ భాగం కనిపిస్తుంది, కింది భాగము, సైడ్ వ్యూ మిర్రర్ ఈ భాగం కనిపిస్తుంది కదా. చూడండి, మన రెఫరెన్స్ లైన్ ఏదైతే ఉందో చేయి పెడతాం కదా మనం ఇలా, ఆ లైన్ లో పక్కన ఉన్న వెహికల్ ఏ భాగం కనిపిస్తుంది, ఇది సేఫ్ డిస్టెన్స్. ఎప్పుడైనా మనం రెండు హ్యాష్ బ్యాక్ వెహికల్స్ సమానంగా ఉన్నాయంటే సేఫ్ డిస్టెన్స్ రెండు వెహికల్స్ కి మధ్యలో ఉండాలంటే ఆ విధంగా మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు ఆ రెఫరెన్స్ లైన్ ఏదైతే ఉందో దేన్ని మ్యాచ్ అవ్వాలి, దీన్ని మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఇది మనతో సమానం ఉన్న వెహికల్స్ ఉన్నప్పుడు, మనం హ్యాచ్ బ్యాక్ సిడాన్ లో ఉన్నాం, పక్కన ఎస్యూవీ ఉందంటే ఆ లైన్ ఎక్కడ మ్యాచ్ అవ్వాలి, ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. డన్. అదే మన పక్కన కనుక లారీ కానీ బస్సు కానీ ఉందంటే దాని టైర్లు పెద్దగా ఉంటాయి కదా, సగం టైర్ కనిపించాలి. మనం ఇలా డ్రైవ్ చేస్తున్నాం, మన కార్లో నుంచి చూస్తే ఆ రెఫరెన్స్ పాయింట్ దాని సగం టైర్లు కనిపించాలి. టైర్లు కనిపించకుండా మనం దగ్గరకు ఉన్నాము, పైకి కనిపిస్తుందంటే వెనకాల టైర్లు బయటికి ఉంటాయి కాబట్టి గుద్దేస్తాయి మన వెహికల్. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దగ్గరలో ఉన్నప్పుడు సేఫ్ డిస్టెన్స్ అన్నప్పుడు లాస్ట్ ఇదే. ఓకే, ఇక ఈ వెహికల్ కనుక దూరం వెళ్తుంటే దీని ఇంకా భాగాలు కనిపిస్తుంటాయి మనకు. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ అనేది పక్కన ఉన్న వెహికల్కి, మనతో సమానం ఉన్న వెహికల్ ఉంటే ఖచ్చితంగా ఈ లేన్ కనిపించాలి. ఏది, సైడ్ వ్యూ మిర్రర్ది ఎడ్జ్ కనిపించాలి. దీన్ని అంటారు వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్. రెండు వెహికల్స్ మధ్యలో డిస్టెన్స్ ఏ విధంగా సెట్ చేయాలి. అదేవిధంగా మనము మన పక్కన ఎస్యూవీ ఉంటే ఇక్కడ
अपना एसयूवी ఓకే, మన ఎస్యూవీ పెద్దగానే ఉంటుంది కాబట్టి కనిపిస్తూ ఉంటుంది అది. దానికి ఏం పెద్ద అది ఉండదు కదా. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ రెండు డిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో సైడ్ వ్యూ మిర్రర్ మనకు కనిపిస్తుంది కాబట్టి కనిపిస్తుంది అంటే సేఫ్ డిస్టెన్స్, ఇద్దరు ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు రెండు కార్ల మధ్యలో నుంచి, అంత సేఫ్ డిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే థర్డ్ ఇమేజ్లో చూడండి, ఈ పిల్లర్స్ ఏవైతే ఉంటాయో చాలాసార్లు మనం చూస్తాం ఇది మనకు బ్లైండ్ స్పాట్లో అవుతాయి అన్నమాట. టర్నింగ్ తీసుకునేటప్పుడు బ్లైండ్ స్పాట్ అవి ఆ ప్లేస్లో కరెక్ట్గా అటు నుంచి ఎవరైనా వస్తున్నారంటే కనిపించదు. సో దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి? ఓకే, దీనివల్ల హెవీ యాక్సిడెంట్ జరుగుతాయి. మనం చాలాసార్లు చూస్తాం కారు వాడు ఇలా వెళ్ళి టర్న్ చేయగానే బైక్ కూడా వచ్చి ఇక్కడ గుద్దేసుకుంటాడు, ఈ ప్లేస్లో గుద్ది పడిపోతుంటారు, చాలాసార్లు చూస్తాం కదా. అది ఎందుకు జరుగుతుందంటే బైక్ అతను అనుకుంటాడు ఇంత పెద్దగా విండ్షీల్డ్ ఉంది కదా నేను కనిపిస్తున్నాను ఆయనకి, కానీ ఇది బ్లైండ్ స్పాట్ రావడం వల్ల అతను మనకు కనిపించాడు. ఇప్పుడు మీరు ఇమేజ్లో చూసినట్టయితే చూడండి, ఇమేజ్లో ఆ కరెక్ట్ ఆ పిల్లర్కి అటు సైడ్ నుంచి ఏదైనా వస్తుంటే కనిపిస్తుందా మీకు? కనిపించదు కదా. కానీ అటు నుంచి వచ్చేవాడు ఇంత పెద్ద విండ్షీల్డ్ ఉంది నేను కనిపిస్తానని అనుకుంటాడు, అదే ధీమాతో వస్తాడు. మీరేమో మీకు కనిపించదు కాబట్టి ఎవరు రావట్లేదు కదా మీరు వెళ్తారు, కరెక్ట్గా వచ్చి వాళ్ళు ఇక్కడ గుర్తుచేసుకుంటారు. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటిది ఏదైనా సిచ్యువేషన్ మనకు అది డిస్టర్బ్ చేస్తుంది అన్నప్పుడు ఒక్కసారి స్టీరింగ్ వైపు వెళ్ళాలి ఇలా. ఓకే, స్టీరింగ్ వైపు వెళ్ళి చూడాలి ఎవరు రావట్లేదు. ఓకే, మళ్ళీ డోర్ సైడ్ రావాలి ఇలా, ఎటు ముందు భాగం సేమ్ అవుతుంది, క్లియర్ అవుతుంది. ఏ విధంగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇది నాకు కనిపించట్లేదు, ఇది నాకు కనిపించాలి అంటే ఇది రైట్ కార్నర్ పిల్లర్, ఇది నాకు కనిపించాలంటే నేను ఏం చేయాలి? స్టీరింగ్ సైడ్ వచ్చాను, ఇప్పుడు డోర్ సైడ్ వచ్చాను, ఆ తర్వాత క్లియర్ చేసుకొని నేను ఇక్కడ నుంచి వెళ్ళాను. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ రోడ్డు కార్నర్లో కూడా జనాలు కూర్చొని ఉంటారు, ఆ బిచ్చగాలు కానివ్వండి, లేదా కొంతమంది స్టైల్గా అక్కడ పక్కనే నిల్చొని బైక్ మీద మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి సమయాల్లో మనం టర్న్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ పైనుంచి వెళ్ళిపోవడం, లేదంటే మన వెనకాల టైర్ వాళ్ళకి తగలడం అలాంటివి జరుగుతుంది. సో ఎప్పుడైనా ఈ బ్లైండ్ స్పాట్ మనం అవాయిడ్ చేయాలంటే ఈ విధంగా చూసుకొని టర్నింగ్ తీసుకోవాలి. అది చూడకుండా దీన్ని బ్లైండ్గా మనం అలా తీసుకోకూడదు, చాలా ఇబ్బంది గురి చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇమేజ్లో మనం చూసినట్టయితే బ్రహ్మాండంగా అన్నీ బాగానే చేస్తున్నాం, కానీ మన ముందు కనుక ఎవరైనా వస్తే మనం ఏ విధంగా వెహికల్ని ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళని కాపాడాలి. ఎక్కువ శాతం ప్రాబ్లం వస్తుంది. అది అక్కడ ఆగి ఉన్న కారు కానివ్వండి, లేదా ఆగి ఉన్న బస్సు కానివ్వండి, లేదా అక్కడ ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేదా ఇప్పుడు ఇమేజ్లో మనకు ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది కదా, ఆ ఫ్యామిలీ కానివ్వండి. సో ఒకసారి చూడండి, మళ్ళీ మన రెఫరెన్స్ లైన్ ఏదైతే ఉందో కిందిది, అది కరెక్ట్ ఆ ఫ్యామిలీ ఎక్కడ కనిపిస్తుంది మనకు? సెంటర్లో ఒక పాయింట్లో కనిపిస్తుంది కదా. ఈ ఫ్యామిలీ ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ డైచ్ బోర్డు మన రెఫరెన్స్ లైన్లో ఇక్కడ కనిపిస్తుంది. మనం కనుక అలాగే వెళ్ళిపోయామంటే కరెక్ట్ మన కార్ది ఈ భాగం వాళ్ళకి తగులుతుంది కదా. సో తగలకూడదు అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ రెఫరెన్స్ పాయింట్ని వీళ్ళ పై నుంచి తీసేయాలి. వాళ్ళు ఒక పాయింట్లో కనిపిస్తున్నారు కదా, దానిపై నుంచి తీసేయాలి. ఏ విధంగా తీయాలి? ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఒక కార్ ఇక్కడ నుంచి వెళ్తుంది, మనం ఇక్కడ నుంచి వస్తున్నాము. ఇప్పుడు కనుక నేను కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయానంటే కరెక్ట్ ఈ కార్నర్ ఎక్కడ తగులుతుంది? ఈ భాగంలో. మీరు ఈ భాగంలో నుంచి ఇలా ఒక పాయింట్ వేసుకుంటే రెఫరెన్స్ పాయింట్ ఎక్కడ అవుతుంది? ఇక్కడ అవుతుంది కదా. సో ఇక్కడ ఉన్నప్పుడు మనము ఈ కార్నర్ ఎక్కడైతే మనకు కనిపిస్తుంది ఈ రెఫరెన్స్ లైన్లో, ఇది వీళ్ళ పై నుంచి తీసేసి వీళ్ళని కాపాడాలి. మన ఈ భాగం తరలివద్దు అంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ రైట్ సైడ్లో మనం మిర్రర్లో చూడాలి ఎవరైనా ఉన్నారా లేదా. ఓకే, పక్కన ఎవరు లేకపోతే అప్పుడు మనం రైట్ ఇండికేటర్ వేసి మన స్టీరింగ్ని రైట్కి తిప్పితే వీళ్ళకు ఏదైతే టార్గెట్ అవుతుందో పాయింట్, ఆ పాయింట్ని మనం ఈ విధంగా వాళ్ళ పై నుంచి తీసేసి పక్క నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఉపయోగపడేది ఏంటిది? ఈ రెఫరెన్స్ లైన్. ఈ రెఫరెన్స్ లైన్లో కరెక్ట్ ఆ పర్సన్ ఎక్కడ కనిపిస్తున్నాడు మనకు? ఇక్కడ కనిపిస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? మనం ఇతన్ని ఆ రెఫరెన్స్ పాయింట్లో నుంచి బయటికి తీసేయాలి. డన్. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రీట్మెంట్. అది చెట్టు కానివ్వండి, పుట్ట కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఓకే, ఇంకోటి మనం కార్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఆపడం కానీ లేదా ఏదైనా షాప్ దగ్గర ఆపడం కానీ చేస్తే చాలామంది అలా వెళ్ళిపోయి అలా బ్లైండ్గా ఆపేస్తారు. అలా ఆపకూడదు, గుర్తుపెట్టుకోండి. రెఫరెన్స్ పాయింట్ ఒకటి చేసుకోవాలి మనం. స్తంభం, చెట్టు, రాయి, అక్కడ ఏదైనా బైక్ ఉంటే బైక్, ఆ విధంగా ఒక రెఫరెన్స్ పాయింట్ చేసుకొని కరెక్ట్గా మనం ఇలా వెళ్ళి ఇలా ఆగుతుంటే ఇది ఇలా రావాలి. ఈ విధంగా ఒక రెఫరెన్స్ పాయింట్ తీసుకొని మనం బండిని పార్క్ చేయడం అలవాటు చేసుకోవాలండి. సో నేను ఇక్కడ ఆగాలి అంటే ఇతను ఇక్కడ నుంచి వచ్చినప్పుడు కరెక్ట్గా ఈ ప్లేస్లో ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఏదైనా ఒక చెట్టు, గోడ, ఏదైనా ఒక రిఫరెన్స్ పాయింట్ చేసుకొని అలా ఆపే అలవాటు చేసుకోవాలి. అది ఫ్యూచర్లో మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే.
ఇందులో ఏదైనా డౌట్ ఉందా మనకు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జడ్జిమెంట్లో రెఫరెన్స్ పాయింట్లో ఎక్కడైతే కనిపిస్తున్నాడో ఆ పాయింట్ని అతని పై నుంచి తీసేయాలి. తీసేయాలంటే ఆబ్వియస్లీ మనం రైట్కి జరగాలి. రైట్లో ఎవరైనా ఉంటే ఏం చేయాలి? వెయిట్ చేయాలి. అంతేగాని రైట్కి వచ్చేసి వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే మనం మన లైన్ని చేంజ్ చేస్తున్నాం, వేరే లైన్లోకి వస్తున్నాం కాబట్టి ఈ ఎప్పటి నుంచో వీళ్ళు కంటిన్యూ చేస్తున్న లైన్ని డిస్టర్బ్ మనం చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనకు డోరింగ్ అంటే ఈ డోర్ తీసేదాన్ని అంటారు అనమాట. సో డోర్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 2 స్టెప్స్ ఉంటాయి, 1 and 2. మనం దిగడానికి ఫస్ట్ స్టెప్ అమ్మ, సెకండ్ స్టెప్ కాదు. అండ్ డోర్ తీసే విధానం ఉంటుంది. మీరు రాంగ్ డోర్ తీశారు, మీ డోర్ వెళ్ళి వేరే వాళ్ళకి తగిలింది, వాళ్ళు పడిపోయారు అంటే మన పైన కేసు అవుతుంది. డోర్ తీసే వాళ్ళ పైన కేసు అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మేడ్చల్లో అలాగే జరిగింది. ఈ ఆటో డ్రైవర్స్ ఉంటారు కదా, ఈ షేరింగ్ ఆటోస్ వాడు ఏం చేశాడు? చూడకుండా డోర్ ఓపెన్ చేసేసాడు. ఆ డోర్ బలంగా వెళ్ళి ఆ ఫ్యామిలీకి తగిలింది, ఫ్యామిలీ సైడ్లో పడిపోయింది. ఇద్దరు పడంగానే పక్క నుంచి టిప్పర్ పైనుంచి వెళ్ళిపోయింది. స్పాట్ డెడ్. ఒక ఇద్దరు ప్రాణాలు పోవడానికి కారణం ఏంటిది? డోర్. ఎందుకు? ఇతనికి డోర్ తీసే విధానం తెలియదు కాబట్టి. సో డోర్ తీసే విధానం కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఎలా? మనం రైట్ హ్యాండ్తో డోర్ కాదు, రైట్ హ్యాండ్తో హ్యాండిల్ని హోల్డ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్తో డోర్ని ఓపెన్ చేయాలి. పక్కన హ్యాండిల్ ఏదైతే లాక్ ఉంటుందో దాన్ని. ఓకే, ఎప్పుడైతే మీరు దీన్ని హోల్డ్ చేశారో ఇది ఓపెన్ చేస్తే ఇది బయటికి వెళ్ళనివ్వదు. చెయ్యి ఏం చేస్తుంది? హోల్డ్ చేసి పెడతారు. దీన్ని అన్లాక్ చేసిన తర్వాత మీరు రైట్ లెగ్ ఫస్ట్ తీసేసి ఆ తర్వాత క్రాస్ లెగ్లో బయటికి వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్పే డౌన్ ఓపెన్ చేయాలి. కార్లో నుంచి దిగే విధానం డోర్ మొత్తం తీసేసి చెప్పులు బయటేసి ఆ తర్వాత దిగడం చేస్తారు. అది రాంగ్, అది అలా చేయకూడదు. ఫస్ట్ స్టెప్లో నుంచే బయటికి తీయాలి. ఎలా? 1 స్టెప్ ఇలా అనేసి ఆ 1 స్టెప్లో నుంచి క్రాస్ అయ్యి ఇలా వెళ్ళాలి. అండ్ కార్లో కూర్చునే విధానం కూడా ఉంది. ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ మనం కూర్చోవాలి, తర్వాత 2 కాళ్ళు లోపల పెట్టాలి. ఫస్ట్ కూర్చోవాలి మనం, ఆ తర్వాత 2 కాళ్ళు లోపల పెట్టాలి. అది విధానం వచ్చి కూర్చునే విధానం ఈ విధంగా. అండ్ దిగేది ఇలా ఫస్ట్ మనం క్రాస్ అయ్యి దిగాలి. అండ్ ఈ రెండో స్టెప్ ఎందుకు ఇచ్చాడు? రెండో స్టెప్ డోర్ ఎందుకు ఇచ్చాడు? కార్ లోపల ఉన్న సీటు అవన్నీ బయటికి తీసి లోపల క్లీన్ చేసి ఏదైనా వర్క్ ఉంటే చేయడానికి అది సెకండ్ స్టెప్ ఇచ్చారు. ప్యాసింజర్ దిగడానికి ఫస్ట్ స్టెప్ అంతే, ఇంకా వేరేది ఏం లేదు. ఓకే, సో రెండోది వచ్చేసి మనకు కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల మనకి ఏమవుతుంది, కొన్నిసార్లు రోడ్ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి టైంలో మన పైన కేసు అయ్యి బుక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దానికి ఏంటంటే మనకి తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిఫ్ట్ అనేది ఇవ్వకూడదు. మరి లిఫ్ట్ ఎలాంటి సమయాల్లో ఇవ్వాలి? అన్నోన్ పర్సన్కి లిఫ్ట్ ఇవ్వదు. 66/192 సెక్షన్ కింద కేసు బుక్ చేస్తారు మన పైన. దానికి 155 రీజన్స్ చెప్పడం జరిగింది. అందులో నుంచి 2 చెప్తాను అర్థం అవ్వడానికి. ఇది సెక్షన్. చలాన్ అవుతుంది, బండి కూడా లోపల వేసేస్తారు, మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినట్టయితే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ముందు నుంచి వెళ్తున్నాము, 90% ఎవరైనా ఇలా అన్నారంటే బ్రహ్మాండంగా ఆయన అడుగుతాం మనం, ఎక్కడికి వెళ్తున్నాం అంటే చందన కదా, నేను కూడా అదే కూర్చో అంటాం. తీసుకొని వెళ్తున్నాం. విజేత దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పోలీస్ పికెట్ పెట్టారు. వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏదో వాళ్ళు పెట్టారు. అనుకోకుండా ఆ టైంలో మన టైం బాగాలేక మనం అక్కడికి వెళ్ళేసరికి బండి ఆపుతారు. వాళ్ళు బండి కాగితాలు అడుగుతారు, బండిలో చెక్ చేస్తారు, మీ జేబులు చెక్ చేస్తారు, మీ బ్యాగ్ చెక్ చేస్తారు. మీరు రైట్ ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఏమి ఉండదు. నెక్స్ట్ ఎవరిని చెక్ చేస్తారు కదా? ఆయన బ్యాగ్ తీయగానే అందులో గన్ను, బాంబు లేదా బ్రౌన్ షుగర్, గంజాయి అలాంటివి దొరికింది. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏముంటుంది చెప్పండి? అన్నోన్ పర్సన్కి లిఫ్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు. రెండవది మీకు కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. అంటే ఇది మనం కావాలని కోరుకుని చేసుకున్న ప్రాబ్లం ఇది కదా. సో బాబు నువ్వు ఇతనికి లిఫ్ట్ ఇచ్చావు కదా, నువ్వు వెళ్ళిపో అనేసి మీరు ప్రూవ్ చేయగలుగుతారా? చేయలేము. సెక్షన్ బుక్ అవుతుంది, లోపల అయిపోతారు. రెండవది, 2 వీలర్ పైన ఎక్కువ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు చచ్చిపోతారు? వెనకాల కూర్చున్నవాడు. ఎందుకంటే ఎగిరి పడిపోతాడు వాడు, పక్క నుంచి వెళ్ళేదానికి కింద పడిపోతాడు కాబట్టి చనిపోతాడు. అలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పంచనామా అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, చూస్తారు, ఏం జరిగింది, ఫలానా జరిగింది, ఈయన ఉన్నాడు, ఈయనతో పాటు వెళ్తున్నాడు అంటే చూసి
ఇతనైతే మాకు రిలేషన్ కాదు, ఇతను చనిపోయిన ఆయన ఫ్రెండ్ కాదు, ఇదేం యాక్సిడెంట్ కాదు సార్, మర్డర్. ఏం చేయగలుగుతారు? మీరు ప్రూవ్ చేయగలుగుతారా? చేయలేరు. సో ఇలాంటి చాలా రీజన్స్ దాంట్లో చూపించడం జరిగింది. అందుకే అన్నోన్ పర్సన్కి లిఫ్ట్ ఇవ్వకూడదు. బ్లడ్ రిలేషన్ మీరు ప్రూవ్ చేయగలగాలి. ఓకే, అదేవిధంగా స్లిప్పర్స్ వేసుకొని 2 వీలర్ డ్రైవ్ చేయదు. ఎందుకు? స్కిడ్ అయిందంటే మీరు బ్రేక్ చేయలేక వేరే వాళ్ళని వెళ్ళి గుద్దేసి వారి ప్రాణాలు పోవడానికి కారణాలు అవుతాయి. సో దానికి కూడా సెక్షన్ ఉంది. మిర్రర్ మీరు క్లోజ్ పెట్టారు, దానికి కూడా సెక్షన్ ఉంది. సో ఇవి చాలా ఉన్నాయి, ఇలాంటివి మనం తెలుసుకోవాలి. రెండవది, ఎప్పుడు లిఫ్ట్ ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి లిఫ్ట్? మెడికల్ ఎమర్జెన్సీ. మెడికల్ ఎమర్జెన్సీలో కంపల్సరీ లిఫ్ట్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొత్త జియో పాస్ చేసింది. దాంట్లో ఎవరైతే విక్టమ్స్ ఉన్నారో రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళను హాస్పిటల్లో చేర్చి 1 అవర్ లోపల హాస్పిటల్లో చేర్చినట్టయితే వాళ్ళకి 5,000 రూపీస్ రివార్డ్ ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి వచ్చి. అండ్ వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి అప్రిషియేట్ చేస్తారనమాట. ఇంకా చాలా మంది రోడ్ యాక్సిడెంట్ చేయాలి. మన ఇండియాలో ఎందుకులే అనేసి వదిలేసి వెళ్ళిపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది, జీవో పాస్ అయింది మొన్ననే. సో మెడికల్ ఎమర్జెన్సీలో మీరు రోడ్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా క్రాస్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సిగ్నల్ పెనాల్టీ ముఖ్యం కాదు, మనకు ప్రాణాలు ముఖ్యం కాబట్టి. సో ఈ విధంగా ఇప్పుడు మన దగ్గర ఎవరైనా డాక్టర్స్ ఉంటే వాళ్ళకు ఐడియా ఉంటుంది. సో రోడ్ యాక్సిడెంట్ జరిగిన టైం నుంచి ఒక 1 అవర్, దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. దాంట్లో కనుక మనం ఒక విక్టిమ్ని తీసుకెళ్ళి మన హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టయితే అతని ప్రాణాలను కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. అది దాటిందంటే కొంచెం కష్టం. రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఒక 1 అవర్, దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఎప్పుడైనా మనం ఏదైనా రోడ్ యాక్సిడెంట్ చూస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళని హెల్ప్ చేయాలి అండ్ మనము హాస్పిటల్ పంపించాలి. మీరు అంతా నాకు ఎందుకులే అనుకున్నప్పుడు ఒక 5 మినిట్స్ అక్కడ ఆగి 108కి మనం ఫోన్ చేసేసి హాస్పిటల్ పంపించడం, లేదంటే అతనికి ఒక ఆటోలో వేసేసి హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ అలాంటివి చేస్తే ఎమర్జెన్సీలో అతనికి మనం ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాము. సో ఎప్పుడైనా ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు మనము హెల్ప్ చేయాలి. ఇన్ కేస్ మనం సిగ్నల్ జంప్ చేసేసి వెళ్ళినప్పుడు మనకు కనుక చలాన్ వస్తే మన దగ్గర ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మనం వెళ్ళి దాన్ని డిలీట్ చేయించుకోవచ్చు. సో అండ్ సో టైంలో నేను సో అండ్ సో దానికి వెళ్తున్నాను సార్, ఇది రిపోర్ట్ ఉంది అనేసి వాళ్ళు డిలీట్ చేసేస్తారు అండ్ అప్రిషియేట్ కూడా చేస్తారు. ఓకే, సో నో ఇష్యూ. మన పక్క వాళ్ళు ఎవరైనా ఎమర్జెన్సీలో ఉన్నారు, ప్రాణాలు పోతున్నాయి, హార్ట్ అటాక్ లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, అలాంటి టైంలో మనం అలా వెళ్ళిపోవచ్చు. ఓకే, నో ఇష్యూ. రెండవది మనం ఇక్కడ చూసినట్టయితే మైల్ స్టోన్స్ మనం చూస్తాం కదా, రోడ్డు పైన వెళ్ళేటప్పుడు సైడ్లో విజయవాడ 200 కిలోమీటర్లు, బొంబాయి 180 కిలోమీటర్లే రాసి ఉంటుంది. సో కింద కలర్ వైటే ఉంటుంది కానీ పైన కలర్లు మారుతూ ఉంటాయి. సో మనం జీపీఆర్ఎస్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నామంటే అది ఒక దగ్గర తీసుకెళ్ళిపోయిందో గోవిందో చేస్తాం కదా, ఆ తర్వాత కనెక్ట్ అవ్వదు, ఎటు వెళ్ళాలో తెలియదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇది రాకముందు మనకి ఏంటంటే హెవీ డ్రైవర్స్ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళాలి, లేదా వాళ్ళకి ఫుడ్ కావాలి, లేదా పెట్రోల్ కావాలి, ఇదంతా అంటే ఈ మైల్ స్టోన్లే వాళ్ళకి హెల్ప్ చేసేది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ నుంచి బయలుదేరాము, ఒక హైవేలో వెళ్తున్నాము. ఆ హైవేలో వచ్చేసి మైల్ స్టోన్లో మీరు చూసినట్టయితే కింద వైట్ ఉంది, పైన ఎల్లో వచ్చింది. అయితే మీరు ప్రస్తుతం ఏ హైవేలో ట్రావెల్ చేస్తున్నారు? నేషనల్ హైవేలో. నెక్స్ట్ మనము కింద వచ్చేసి వైట్ ఉంది, పైకి వచ్చేసరికి గ్రీన్ వచ్చింది. సో మీరు ఏ హైవేకి వచ్చేసారు? నేషనల్ నుంచి స్టేట్ హైవేకి వచ్చేసారు. అలా ముందుకు వెళ్ళిపోతున్నారు, బ్లూ బ్లాక్ అండ్ వైట్ వచ్చేసింది, లైన్ మారారు మీరు. అయితే ఇప్పుడు ఏ హైవేలో వెళ్తున్నారు మీరు? ఓకే, అలా వెళ్తూ ముందుకు వెళ్ళిన తర్వాత సడన్గా మీకు ఏమైపోయిందంటే కలర్ మారిపోయింది, ఆరెంజ్ అండ్ వైట్ వచ్చేసింది. ఇప్పుడు కరెక్ట్గా మీ వెహికల్లో డీజిల్ అయిపోవడానికి వచ్చింది. ఫుడ్ కావాలి, వాటర్ కావాలి, పిల్లలు ఏడుస్తున్నారు, ఆకలి అనేసి ఏం చేయాలి? ఇప్పుడు ముందుకు వెళ్ళాలా లేక ఆగాల? ముందుకు వెళ్ళిపోయామంటే ఏమవుతుంది ప్రాబ్లం? మనకు పెట్రోల్ పంప్స్ ఉండవు, ఫుడ్కి ఎలాంటి ఫెసిలిటీ ఉండదు, ఎందుకంటే అడివేది రూరల్ ఏరియా. సో ఏం చేస్తాము? అది కనిపించగానే అరే డీజిల్ అయిపోతుంది, ముందుకు వెళ్ళాలంటే నాకు పెట్రోల్ పంప్స్ అవన్నీ ఏముండవు. కాబట్టి ఏం చేస్తాం? అక్కడ నుంచి యూటర్న్ ఎటు వస్తాం? మళ్ళీ సిటీ సైడ్ వస్తాం. సిటీ సైడ్ వచ్చేసి మనకు కావాల్సినవి అన్నీ చేసేసుకొని ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో చాలాసార్లు మనం రోడ్డు పైన చూస్తుంటాం కదా, డబ్బా పట్టుకొని ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద దిగి నిలబడి ఉంటారు. ఈ చిన్న విషయాలు తెలియకపోవడం వల్లే ఆ పెట్రోల్ అయిపోయేంత వరకు ట్రై చేసేస్తారు. అలా మధ్యలోకి వెళ్ళిన తర్వాత పెట్రోల్ పంప్ దొరకదు,
ఆ తర్వాత రిటర్న్ మళ్ళీ డబ్బా పట్టుకొని వచ్చేసి అవన్నీ తీసుకెళ్ళి ఈ పొద్దు దినాల్లో కొన్ని కేసులు జరగడం వల్ల ఏమవుతుంది, ఈ పంపు వాళ్ళ డబ్బాలో పెట్రోల్ డీజిల్ ఇవ్వట్లేదు. అదొక పెద్ద తలనొప్పి అయిపోయింది. లేదని పంపించి ఎవడో ఒకటి చేసిన తప్పుకి అందరూ అనుభవించాల్సి వస్తుంది. సో ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో అలా కాకుండా చూసుకోవాలంటే మనం ఈ విధంగా అలర్ట్ అయి డ్రైవ్ చేయాలి, ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. రెండవది, రైట్ టర్న్ అయితే బ్రహ్మాండంగా చేస్తాము, లెఫ్ట్ టర్న్ అనేసరికి భయం వేస్తుంటుంది కదా. ఒక చౌరాస్తాలో మనము డ్రైవ్ చేసేటప్పుడు రైట్ టర్న్ అయితే బ్రహ్మాండంగా చేస్తాం ఇక్కడ నుంచి. లెఫ్ట్ అనేసరికి భయం వేస్తుంది. భయం ఎందుకు వేస్తుంది? ఇక్కడైతే మనకి రోడ్డు కనిపిస్తుంది కాబట్టి మనకి ఏం భయం వేయదు కదా. ఇక్కడ అనేసరికి ఈ గోడ తగులుతుందేమో, ఈ బార్డర్ తగులుతుందేమో, లేదా లెఫ్ట్ టైర్ దీని పైనుంచి వెళ్తుందేమో అన్నట్టు భయానికి మనం డ్రైవ్ చేయలేకపోతాం. సో ఈరోజు ఈ రోడ్డు మనకు కూడా క్లియర్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, కార్ ఇక్కడ నుంచి ఇలా బయలుదేరినప్పుడు యాక్చువల్గా బ్లైండ్గా చేసేస్తున్నాం, ఇది కనిపిస్తుంది కాబట్టి. యాక్చువల్ ఫార్ములా తెలియాలి మనకు. ఎప్పుడు మనం టర్న్ తీసుకోవాలి. ఎప్పుడైనా చూడండి, కార్ని టర్న్ చేయాలి అంటే ఈ రోడ్డుది ఎడ్జ్ వచ్చేసి కరెక్ట్ మన షోల్డర్ దగ్గరికి కలవాలి. అప్పుడు మనం దీన్ని టర్న్ తీసుకోవాలి. కరెక్ట్గా వెహికల్ మన సైడ్లోనే. మన సైడ్ ఎక్కడుంది? ఇక్కడేమో ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అవుతుంది. అంతేనా? ఇది కాదు మన సైడ్. సో కరెక్ట్ ఇక్కడ నుంచి ఇలా ఇది మ్యాచ్ అవ్వగానే టర్న్ అవుతే కరెక్ట్ మనం మన సైడ్లోకి టర్న్ అవుతుంది కంప్లీట్. మనం ఇది కూడా మీరు ఇక్కడ చూసినట్టయితే కరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు ఇది వచ్చేసి ఈ షోల్డర్కి మ్యాచ్ అవ్వాలి, లెఫ్ట్ షోల్డర్. అప్పుడు మనం ఇక్కడ టర్న్ తీసుకున్నప్పుడు కరెక్ట్ మనం మన ప్లేస్లోనే టర్న్ అవుతాం. ఓకే, మనం ఇక్కడ భయపడేది ఎందుకు భయపడుతున్నాం అంటే ఈ లెఫ్ట్ టైర్ ఇక్కడ పైకి ఎక్కుతుందేమో అన్నది. సో మీకు కొంచెం డౌట్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి డ్రైవ్ చేసి వచ్చేటప్పుడు ఈ డిస్టెన్స్ కనిపిస్తుంది కదా మనకు, ఈ డిస్టెన్స్ కనిపిస్తుంది కదా, కొంచెం సేఫ్ డిస్టెన్స్ తీసుకోండి. ఓకే, కొంచెం సేఫ్ డిస్టెన్స్ తీసుకొని ఆ తర్వాత ఇది మ్యాచ్ అయిన తర్వాత మీరు టర్న్ చేసుకుంటే ఈజీగా మీరు ఈ విధంగా టర్న్ తీసుకోగలుగుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా టర్న్ తీసుకోవాలి. అండ్ రెండవది, యూ టర్న్ తీసుకున్న తర్వాత మనం ఎటువైపు ఉండాలి, ఏ లైన్ని ఫాలో అవ్వాలి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే యూ టర్న్ తీసుకున్న తర్వాత కూడా మనము ఒకే లైన్ని ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్వాగత్ హోటల్ ముందు యూ టర్న్ తీసుకొని మళ్ళీ విజేత సైడ్ వస్తున్నాం. సో ఇది మనం అనుకుందాం, ఇది డివైడర్ రోడ్డు మధ్యలో, రైట్. సో ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైన్ ఉంటుంది కదా. సేమ్ ఇక్కడ కూడా మనకి ఇదే విధంగా 3 లైన్లు వస్తాయి. ఇక మీరు లింగంపల్లి నుంచి వచ్చి మళ్ళీ లింగంపల్లికి వెళ్ళాలి, యూ టర్న్ తీసుకోవాలనుకుంటారు. ఇక్కడ నుంచి ఇలా సెంటర్లో నుంచి తీసుకుంటారు యూ టర్న్. సెంటర్ లైన్ ఎవరిది? స్ట్రైట్ వెళ్ళేవాళ్ళు. లాస్ట్ లైన్ ఎవరిది? లెఫ్ట్ టర్న్ అయ్యేవాళ్ళు. ఈ ఫస్ట్ ఎవరిది లేను? రైట్ టర్న్ తీసుకునేవాళ్ళు. ఓకే, మనం ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనం కనుక యూ టర్న్ తీసుకోవాలి అంటే కరెక్ట్గా ఈ ప్లేస్లో ఉండాలి. అండ్ చాలామంది వచ్చి ఇక్కడ ఆగుతారు, యూ టర్న్ ఇది రాంగ్, ఇక్కడ ఆగాలి. ఓకే, వెయిట్ చేయాలి, ఇటు నుంచి ట్రాఫిక్ రావట్లేదంటేనే మనం గ్యాప్ ఉంటేనే టర్నింగ్ తీసుకోవాలి. అండ్ దీని వెనకాల కూడా మీకంటే ముందు ఇంకో వెహికల్ ఉందంటే మీరు ఇక్కడ కాదు వచ్చి ఆగేది, ఎక్కువ శాతం అలాగే ఆగుతారు. దీని వెనకాల ఆగాలి. ఇంకోళ్ళు ఎవరైనా యూ టర్న్ అంటే అతను వెనకాల ఆగాలి. ఇది అలవాటు చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది కానీ సేఫ్గా ఉంటాం. సో యూ టర్న్ తీసుకుంటాం కదా మనం. ఇలా యూ టర్న్ తీసుకున్నప్పుడు మీ యూ టర్న్ కనుక సెకండ్ రోలో కంప్లీట్ అవుతుందంటే దాన్నే ఫాలో అవ్వాలి. ఓకే, అదే మీ యూ టర్న్ ఫస్ట్ రోలో కంప్లీట్ అవుతుందంటే దాన్నే ఫాలో అవ్వాలి. ఎందుకు? మీరు ఎప్పుడైతే టర్న్ ఇక్కడ తీసుకుంటున్నారో ఈ ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను ఏ రోలో కంప్లీట్ అవుతుందో చూసుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ నుంచి లైన్ చేంజ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో మీరు సెంటర్లో అవుతుందంటే ఒకతను ఏం చేస్తాడో అక్కడే లైన్ చేంజ్ చేసి రైట్ నుంచి వెళ్ళిపోతాడు, ఇంకొకతను ఏం చేస్తాడు లెఫ్ట్ నుంచి చేస్తాడు. ఎందుకంటే మీరు దీన్నే ఫాలో అవుతారు కాబట్టి. రోడ్ రూల్ ఇదే చెప్తుంది కానీ తెలియక ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతారు. మొత్తం రోడ్ ఆయనదే అన్నట్టు ఇలా వచ్చి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవడం. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ రావాలంటే కొద్ది దూరం వచ్చాక మీరు ఇండికేషన్ చేసుకుంటూ లైన్ చేంజ్ చేసుకుంటూ రావాలి, అప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి.
రోడ్ రూల్ ఇదే చెప్తుంది. ఓకే, ఎప్పుడు అలాంటి మిస్టేక్ మనతో జరగొద్దు అండ్ రోడ్ యాక్సిడెంట్ జరగద్దు. అయితే కింద మనకు కొన్ని సెక్షన్స్ ఇచ్చాయి చూడండి. ఈ సెక్షన్స్లో మీరు చూసినట్టయితే 182, 184 అంటే ఇది వితౌట్ హెల్మెట్ పెట్టుకోకపోతే మీకు 184 కింద బుక్ చేస్తారు. ఓకే, పెనాల్టీ పడుతుంది మనకు. ఇంకోటి వచ్చేసి 129, 177 మీరు హెల్మెట్ పెట్టుకోలేదు. ఓకే, అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే హెల్మెట్ ఉంటుంది కానీ దాన్ని ఎక్కడ నెత్తి పెట్టుకునేవాడు ఎక్కడ పెడతారు, ట్యాంక్ పైన పెడతారు. అలాంటప్పుడు ఈ 2 సెక్షన్లు పడతాయి. మళ్ళీ ఉంది కానీ పెట్టుకోలేదు. ఓకే, రెండవది వచ్చేసి మనకు మిర్రర్ని ఫాలో కాలేదు, అప్పుడు 177/14 పడుతుంది. అదేవిధంగా వితౌట్ డాక్యుమెంట్ 130, 177. సో ఇవన్నీ సెక్షన్లు మనము అప్లికేబుల్ ఉంటాయి కాబట్టి మనము బయటికి వెళ్తున్నామంటే ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. మన వెహికల్ని ఎవరికి ఇవ్వద్దు. రేపు పొద్దున వాడు ఏదైనా అఫెన్స్ చేసి బండి వదిలేసి పారిపోయిందంటే మనం ఇబ్బందులో పడతాము. అదేవిధంగా మనం వెహికల్ ఏదైనా సేల్ చేస్తున్నామన్నా కూడా ఫస్ట్ వెహికల్ ఇవ్వకూడదు. ఫస్ట్ వానికి ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళరా బాబు, ఒక 10,000 నా దగ్గర బ్యాలెన్స్ పెట్టు, ఈ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకెళ్ళు, నీ పేరు మీద వెహికల్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాతనే నా దగ్గర నుంచి వెహికల్ తీసుకెళ్ళు. టైం బాగాలేక మీరు వెహికల్ ఇచ్చేసినప్పుడు వెళ్తున్న ఇద్దరిని లేపేసి వెళ్ళిపోయాడంటే మీ పేరు మీదనే ఉంటుంది. కాబట్టి లా కూడా ఏమంటుందంటే ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళే బాధ్యత. సో సెక్షన్స్ కూడా అవే చెప్తున్నాయి. ఖచ్చితంగా వెహికల్ని ట్రాన్స్ఫర్ అయిన తర్వాతనే హ్యాండ్ ఓవర్ చేయాలి. చాలా మంది చెప్పేవాళ్ళు చెప్తారు 10 రూపాయల బ్యాండ్ పైన పేరు రాసి ఇవ్వండి. మీ ఇద్దరు అండర్స్టాండింగ్, అది లా దాన్ని ఒప్పుకోదు. అది మీ ఇద్దరి మీద మధ్యలో అండర్స్టాండింగ్, అంతేగాని లా దాన్ని ఒప్పుకోదు. ఎవరి పేరు మీద అయితే ఉందో వాడే బాధ్యుడు, శిక్షార్హుడు అతనే అవుతాడు. సో కాబట్టి ఎప్పుడు మనం అలా ఇవ్వకూడదు, అలాంటి మిస్టేక్ ఎప్పుడు చేయకూడదు. అండ్ వెహికల్ కొంటున్నా కూడా చూస్తున్నా కూడా మనం అన్ని విధాలుగా మనం చెక్ చేసుకోవాలి. ఆర్సీ ఒరిజినల్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉందా లేదా, పొల్యూషన్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. బయ్యర్ సెల్లర్ ఇద్దరు ఆధార్ కార్డులు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకొని వెహికల్స్ తీసుకోవాలి. అండ్ ఓఎల్ఎక్స్లో చాలా ఫ్రాడ్స్ నడుస్తున్నాయి. ఓఎల్ఎక్స్కి వెళ్ళకండి, డైరెక్ట్ షోరూమ్స్కి వెళ్ళి తీసుకోండి. సెకండ్ సేల్స్లో ఓఎల్ఎక్స్లో ఏం చేస్తున్నారంటే ఒక మారుతి స్విఫ్ట్ 2018 మోడల్ యాక్చువల్ ప్రైస్ పెట్రోల్ వెహికల్ అయితే 9 lakhs ఉంటుంది, కానీ వాడు దాంట్లో 3 lakhs 4 lakhs పెడుతున్నాడు. పెట్టేసి వాడు ఏమంటాడు, నేను ఆర్మీలో పని చేస్తాను, నేను ఇలా చేస్తాను, అది చేస్తున్నాడు.